నిన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో చిన్నంబాయి మండలంలో లక్ష్మింపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి దారుణమైనటువంటి హత్యకు గురి కావడం జరిగింది. ఈ సందర్భంలో కొల్లాపూర్ సత్యహరిచంద్రుడు ఫామ్ హౌస్ ఆణిముత్యం కేసీఆర్ ముద్దు పేరు కొల్లాపూర్లో ఏదో రాజకీయ కుట్ర జరిగిందని, అంటే కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు ఆయన పిలవడం, యువరాజు రాజకుమారుడు కేటీఆర్ గారు రావడం, వారికి తోడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మొన్నటిదాకా కేసీఆర్ను తిట్టకుండా తిట్టి నియంత అవినీతిపరుడని రకరకాల మాట్లాడి, ఇప్పుడు 40 గ్రాములు జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాములు జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాములు జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాములు జీడి ఇంగువ పొడి ఉచితం. ఆత్మగౌరవం కోసం దింపడానికి, బీఆర్ పడి దింపడానికి ముందుకొచ్చి చెప్పి మళ్ళీ అదే కేసీఆర్ పంచన జరి ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్టు వ్యక్తి. వీళ్ళందరూ ఆ గ్రామానికి వెళ్ళి, లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వాస్తవంగా దురదృష్టకరమైన సంఘటన. ఆ వ్యక్తి కూడా దుర్మార్గుడు కాదు, చనిపోయిన శ్రీధర్ కూడా దుర్మార్గుడు కాదు. మరి దురదృష్టం మర్డర్కు గురి కావడం జరిగింది. అది బాధాకరమైన సంఘటన. అది ఎవరికైనా అటువంటి సంఘటన జరగకూడదు. ఏ కుటుంబాన్ని కూడా కోలుకోలేని బాధ ఉంటుంది. డెఫినెట్గా అందరూ కూడా ఖండించాలి. డెఫినెట్గా నేను కూడా ఖండిస్తాను. ఆ సందర్భంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ మీరే వినండి ఏం మాట్లాడిండో. మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి అంటే మీరు వినరు, మళ్ళీ ఒకసారి వినిపిస్తూ కావాలంటే సాగితే మాకు కూడా ఉన్నాం. ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే అంటే ఏం జరిగిందో తెలుసుకుందాం, పూర్తి వివరాలు తెలియనియండి అని ఆయన్నే అంటున్నాడు. మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్త ఉందని ఆరోపణ చేస్తుందంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసం